నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్ ముందుగా మీకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు సార్. నీకు మన ప్రేక్షకులందరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. 26వ తారీఖు సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి. మరి శ్రీకృష్ణుడి అనుగ్రహం కనుక పరిపూర్ణంగా ఉంటే ఏం చెప్పాలి, ఇది అది కాదు, ఎవ్రీథింగ్ హిస్ లవ్ ఇస్ మ్యాజికల్ కదా సార్. అది అది ఒక తండ్రిలా చూస్తారా, సహోదరుడిగా చూస్తారా, సఖుడుగా చూస్తారా, ఏ యాంగిల్లో చూసినా ఆయన ప్రేమ అమోఘం, అద్భుతం. ఆయన ప్రేమను పొందాలంటే ఏం చేయాల్సి ఉంటుంది సార్? అతను గీతలో ఏం చెప్పాడో అది పాటించాలి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏదైతే చెప్పాడో అందులో మనం 1% పాటించినా హ్యాపీగా ఉంటాడు. 1%. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చేసే పని ఎంజాయ్ చేస్తూ రిజల్ట్ గురించి ఆలోచించకుండా చేసుకుంటూ వెళ్ళిపోయాము అంటే ఇంకేం అక్కర్లేదు మనకి, చాలు. అదొక్కటి చాలు అనిపిస్తుంది నాకు. అది అయితే ఈ జన్మాష్టమి రోజు అష్టమి తిథి అనేటువంటిది జయతిథి అని చెప్తారు. అష్టమి తిథిని చాలా మంది అష్టమి తిథి అంతా భయపడుతుంటారు, అష్టమనామలో కష్ట దినాలు అది అంటుంటారు. బట్ ఇప్పుడు ఎవరినైనా మనం యుద్ధం మీదకి వెళ్ళాలనుకోండి, అష్టమి తిథి రోజే వెళ్ళమని చెప్పింది శాస్త్రం యుద్ధానికి. ఓకే, విన్ అవుతారు అష్టమి అనేటువంటిది. అయితే అష్టమి నాడు ఎవరికైనా సరే అపజయాలు ఎక్కువగా అవుతున్నాయి అనుకోండి, అష్టమి నాడు శ్రీకృష్ణుడి యొక్క ఆరాధన, మనకి లలితా సహస్రనామాల్లో అమ్మవారే దేవి భాగవతంలో చెప్తుంది, నన్ను అష్టమి నవమి రోజులు ఎవరైతే పూజిస్తారో ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయని కూడా చెప్పడం జరిగింది ఆవిడ. ఒక 5 తిథుల్లో మొత్తం అష్టమి నవమి కూడా ఉంటాయి అందులో. అయితే ఈ అష్టమి నాడు పర్టికులర్ గా ఎవరైనా సరే ఈ జన్మాష్టమి నాడు మీకు శ్యామల అమ్మవారే కృష్ణుడి రూపంలో వచ్చింది అని చెప్తారు. ఆ యొక్క లలిత అమ్మవారి రాముడి యొక్క రూపంలో వచ్చింది అని చెప్తూ ఉంటారు. కాబట్టి శ్యామల దండకము లేదా శ్యామల అమ్మవారి యొక్క స్తోత్ర పఠనము మరియు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భగవద్గీత గనక మనం చేయగలిగితే, ఓన్లీ చేయడమే కాకుండా అందులో ఉన్న ఒక్క లైన్ అయినా తీసుకుని మనం అర్థం చేసుకొని మనం పాటించగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే మనం భగవద్గీత అని చాలా సింపుల్ గానే వేస్తున్నాం, కానీ స్వయంగా భగవంతుడే చెప్పాడు ఆ మాటలు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ అడిగితే చెప్పాడు, భయపడుతుంటే చూసి చెప్పాడు. అదొక్కటి మనం మైండ్లో పెట్టుకోవాలి బాగా. అసలు కొన్ని లైన్స్ అంటేనండి అసలు ఆత్మ గురించి చెప్తాడు, అసలు కంటిన్యూస్ గా ఇన్ని విధాలుగా వివరించాడు ఏంటి అనిపిస్తుంది భగవద్గీత వింటే. ఎంత అద్భుతంగా చెప్పాడు అనిపిస్తుంది. కానీ ఒక మనిషి అసంతృప్తితో గాని, అంటే అసంతృప్తి లేకుండా పూర్తి సంతృప్తితో ఉండేటువంటి జీవనాన్ని అసలు ఎక్కడా కూడా ఒక వ్యక్తికి, అంటే అసలు నువ్వు అన్నిటికీ మూలం నీ ఎక్స్పెక్టేషన్ ఏం చెప్తాడు, ఎక్స్పెక్ట్ చేయడం వల్లే అని చెప్పడం జరుగుతుంది. అందులో పర్టికులర్ గా మనం గమనించండి, ఇప్పుడు ఇవాళ రేపు మనం ఎదుర్కొంటున్నటువంటి అంశాలు చిరాకు, బాధ, కోపము, దుఃఖము, ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి చూసారా. అసలు చిరాకు ఎందుకు వస్తుంది అనే దాని గురించి భగవద్గీతలో ఉంటది. ఎందుకు వస్తుంది చిరాకు? కామన్గా ఆలోచించండి, ఎందుకు వస్తుంది అంటే నీకు జరగనటువంటి అంశం ఏదైనా ఎవరైనా చేస్తుంటే నీకు చిరాకు వస్తుంది. అసలు నువ్వు ఫస్ట్ చూడండి, అన్నిటికీ ఒకటే వస్తుంది. చూడండి, చిరాకు వస్తుందన్నా, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ ఉన్నారు మీరు, కెమెరామెన్ రాలేదు, టైంకి రాలేదు, మీకు కోపం వస్తుంది. ఎందుకు? నేను వచ్చి ఆల్రెడీ 10 o'clock ఇక్కడ కూర్చున్నాను, కెమెరామెన్ 10:30కి వస్తానంటే దాని అర్థమే ఉంది, ఆయన కూడా టైంకి రావాలి కదా అనే కోపం వస్తుంది మీకు. ఇది ఈ కెరియర్ పరంగా ఒక సిస్టమేటిక్, మీరు అక్కడ ఆయన మీద కోపడ్డంలో అర్థం ఉంది. ఇట్లాంటి అంశాలు చాలా జరుగుతాయి లైఫ్ లో, ఇక్కడ కెమెరా అని కాదు. భగవద్గీత ఏం చెప్తాడంటే, నీ మట్టుకు నువ్వు రెడీగా కూర్చో, అవతల వాడు కనుక లేటుగా వస్తే నీ ధర్మంగా నీ డ్యూటీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు మనసుకు తీసుకోకుండా చెప్పు. ఇక్కడ ఏంటి, మనసుకు తీసుకొని మనం బాధపడి కోపడ్డం కాకుండా, నాన్న నువ్వు కనుక 1/2 hour లేటుగా వస్తే నీకు దీంట్లో ఇంత కట్ అవుతుంది, అంతే, అంతవరకు ఉండాలి. కానీ దాన్ని మళ్ళీ మనం మనసుకు తీసుకోకూడదు. అట్లాగే చిరాకు కానివ్వండి, దుఃఖం కానివ్వండి, బాధ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయంటే మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగటం లేదు అని.
అందుకే శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా అయ్యా నువ్వు కర్మని చేయడం వరకే నీ డ్యూటీ, నీకు రిజల్ట్ తో సంబంధం లేదు, ప్రతిఫలం నువ్వు ఆశించడానికి వీలు లేదు. ఆశించొద్దు. ప్రతిఫలం అంటే అందరూ ఏమనుకుంటారు, ఫైనల్ గా వచ్చే ప్రతిఫలమే అనుకుంటారు. అలా కాదు, ప్రతి చిన్న చిన్న అంశాల్లోనే ఉంటుందండి ప్రతిఫలం అనేది. ప్రతి చిన్న చిన్న ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది, ప్రతి చిన్న విషయంలోనే ఉంటుంది. ఇలా వెళ్తూ ఉంటే గబుక్కుని ఏదైనా వచ్చేస్తే అబ్బా ఏమిటి ఇప్పుడు ఇప్పుడే రావాలా అంటాం. అదేంటి అలా వెళ్తూ ఉంది, నువ్వు ఇప్పుడే రావాలా, నువ్వు కూడా అప్పుడే వచ్చావుగా. నువ్వు కూడా అప్పుడే వచ్చావు. నేను చాలా మందిని చూస్తుంటే చాలా చాలా సిల్లీగా అనిపిస్తాయి వాళ్ళ ఆలోచనలు. అంటే ఏమిటోనండి వాళ్ళంతా బాగాలేదు అన్నాడు ఒక ఆయన ఒక రోజు పొద్దున్న వచ్చి. ఏమైందండి అని అడిగా. ఏమిటో సార్ పొద్దున్నే పాల ప్యాకెట్ వస్తుంది అనుకుంటే ఎంతసేపటికి రాలేదు. ఆయనకి అది బాధ. చూడండి చెప్తాను చూడండి. ఏమైందండి ఎన్ని గంటలకు రావాలి, ఎన్ని గంటలకు, పొద్దున్న 6:30 తెచ్చేవాడు సార్, 7:30 వరకు తేలేదు, ఎంత చిరాకు వచ్చేసిందో నాకు అన్నాడు. అరే 6:30కి రావాల్సిన పాల ప్యాకెట్ 7:30 వరకు రాకపోతే చిరాకు వచ్చిందా, ఓకే ఎందుకు అయిందండి రీజన్ ఏమైనా అడిగారా అంటే, అడిగాను సార్ వాళ్ళ అలా పనిచేసే వ్యక్తి రాలేదంట. ఇంటర్లింక్. మరి ఇంకేమైందండి నెక్స్ట్ అన్న. ఆయనకి మళ్ళీ 60 ఏళ్ళు చిల్లర ఉంటాయి. ఇంకేమైందండి నెక్స్ట్ అంటే ఇంకో కారణం చెప్పాడు. అంటే రకరకాలు చెప్తుంటే అవన్నీ ఆలోచిస్తే చాలా చిన్న చిన్న విషయాలే. ఈ చిరాకుతో ఆ రోజంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. ఈ డిస్టర్బ్ అయినటువంటి మైండ్ తో నువ్వు ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటావు, ఇవన్నీ ఫస్ట్ మనం ఆలోచించాలి. డెఫినెట్లీ. అయితే మీ క్లయింట్స్ కి, మీరు ఇప్పుడు క్లయింట్ అని అన్నారు కాబట్టి, మీ క్లయింట్స్ కి కృష్ణ ఆరాధన చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎటువంటి సమస్యలను అధిగమించడం కోసం కృష్ణ ఆరాధన చెప్తారు? నా క్లయింట్లకు చెప్పడం అనే కాదు, నేను కూడా చాలా సందర్భాలు, అంటే మా చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో నిత్యము భగవద్గీత ప్లే చేసేవారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా. అప్పట్లో క్యాసెట్లు ఉండేవి, తెలుసు కదా, ఘంటసాల వారివి క్యాసెట్స్ ఉండేవి. ఘంటసాలది 108 శ్లోకాలు ఉండేది, పెట్టేవారు రోజు వినడం. అసలు ఎంత అద్భుతంగా ఉంటదండి. మేబీ నాకు రోజు వినడం వల్ల దాని తర్వాత ఈ భగవంత్ తత్వంలోకి వెళ్ళిందేమో అనుకుంటా. నేను ఒకటే చెప్తాను, ఆవేశము, కోపము, దుఃఖం అందరికీ వస్తాయి. నాకు కూడా వస్తాయి. ఒక్కోసారి ఆవేశం నాకు కూడా వస్తుంది, ఒక్కోసారి నాకు కూడా చిరాకు వస్తుంది. కానీ వచ్చిన తర్వాత ఒక 5 to 10 minutes లో మళ్ళీ నువ్వు దాన్ని తగ్గించుకోగలగాలి. కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు, తగ్గించుకోగలగాలి. అయితే మీరు కృష్ణతత్వం గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. కృష్ణతత్వము అంటే కంప్లీట్ ప్రేమతత్వం. అది చాలా మంది కృష్ణతత్వం గురించి తెలియక ఆయన 1108 మంది భార్యలను వివాహం చేసుకున్నారు అని కూడా ఒక మాటను పట్టుకుంటాడు. నేనేమంటానంటే, నువ్వు మాట్లాడే ముందు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసుకో. ఆయన స్లిప్ సెకండ్స్ లో 1108గా మారాడు. ఆయన మారి వాళ్ళందరినీ వివాహం చేసుకున్నాడు. అది కూడా ఎందుకు చేసుకున్నాడు, అతను బంధించి చెరసాల్లో బంధించి ఆ యొక్క రాక్షసుని సంహరించిన తర్వాత వాళ్ళందరినీ విడుదల చేసిన తర్వాత అప్పుడున్న కాలమానం పరంగా ఇప్పుడులా లేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళంగానే యాక్సెప్ట్ చేసేలేదు, ఎవరు యాక్సెప్ట్ చేయరు వాళ్ళని. వాళ్ళు ఎందుకు అంటే ఎటు వెళ్ళాలో తోచని స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ శరణాగతి కోరారు. స్వామి నువ్వు మమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అందరూ ఒక్కసారిగా అడిగితే, ఒకే ముహూర్తంలో ఒకే సెకండ్ లో అలా నువ్వు మారగలవా? నువ్వు నింద వేసే ముందు నువ్వు చిటికెన వేల మీద గోవర్ధనగిరిని ఎత్తగలవా? నువ్వు అలా మారగలవా? అంతమందిని వివాహం చేసుకున్నాక ఆయన ఎవరితోనే ఆయన శృంగార సంబంధించిన ఏమీ చేయలేదు. ఆయన చక్కగా వివాహం చేసుకొని వాళ్ళందరికీ ఒక ఇది ఇచ్చాడు. ఆయన చేసే ప్లే మాయ ముందు ఎవరు ఆయన అందరి హృదయాల్లో ఉండి, అదే మహావిష్ణువు అందరి హృదయాల్లో ఉండి నడిపిస్తున్నాడు. అందుకే కదా నెమలి పింఛం సింబాలిక్ గా పెట్టుకున్నాడు. అది నువ్వు ఆలోచించాలి కదా, ఎంతసేపు ఆయన అలా చేశాడు. ఆ శశిపాలుడు అదే కదండి, ఎన్ని నిందలు. లాస్ట్ కి ఏమైంది? అసలు కృష్ణుడి తత్వం గురించి తెలుసుకోవటం మొదలు పెడితే అసలు అలాంటి మాటలు డెఫినెట్ గా రావు. సరే, ఎలాంటి సమస్యలు అధిగమించడం కోసం కృష్ణుడిని ఖచ్చితంగా ఇదిగో నువ్వు కృష్ణుడిని చేసుకో, ఖచ్చితంగా నీ సమస్య తీరుతుంది అని ఏ సమస్యకైనా కృష్ణుడు భగవద్గీత సమాధానం ఉంటుంది. ఏ సమస్యకైనా అందులో ఉంటే సింపుల్ ఏమంటాడంటే, నువ్వు నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. చాలా మంది ఏమనుకుంటారంటే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర యుద్ధం చేయించాడు అనుకుంటారు. కాదు, ధర్మం చెప్పాడు ఆయన. నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి. నువ్వు ఇట్లాగా అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో వీళ్ళతో నేను యుద్ధం చేయాలా? కాదు, శ్రీకృష్ణ పరమాత్మ తత్వం కనుక నీకు తెలిస్తే ధర్మం అనేటువంటిది ఏంటో తెలుస్తుంది. ఒకటే చెప్తాడమ్మా, సింపుల్గా ఏం లేదు. నీ ధర్మాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అందులో కష్టం రావచ్చు, నష్టం రావచ్చు, ఏదైనా రావచ్చు. స్వధర్మే మిదనం శ్రేయ పరధర్మో భయావహ అంటాడు. అంటే ఏమిటి, నీ ధర్మం ఏదైతే ఉందో అందులో నీకు మరణం సంభవించను మేలే,
అంటే పరధర్మం బాగుంది కదా అని చెప్పని ఉమ్. అందులోకి వెళ్ళడం కంటే కూడా నీ ధర్మంలో నీకు మరణం సంభవించినా మంచిదే కానీ పరధర్మం బాగుంది కదా అని అందులోకి వెళ్ళకు అని చెప్పి వెళ్ళకు అని అన్నారు. పరధర్మం ఎంత గొప్పదైనప్పటికీ ఎంత గొప్పదైన అసలు గొప్పదా లేకపోతే ఇంకోటి అనేది అసలు కూడా పక్కన నీ పెట్టేస్తే ధర్మం నీకు గొప్పదంతే. ఎగ్జాక్ట్లీ రైట్ సార్, అద్భుతంగా వివరించారు. అయితే అంపశయ్య మీద పడుకుని సాక్షాత్తు కృష్ణుడినే చూస్తూ విష్ణు సహస్రనామాన్ని అందించారు భీష్మ పితామహులు. అంపశయ్య మీద పడుకున్నప్పుడమ్మా నాకు శక్తి లేదు కృష్ణ అని ఎట్లా చెప్పాలంటే అప్పటికప్పుడు శక్తిని ప్రసాదిస్తాడు కదా శ్రీకృష్ణ పరమాత్మ. నేను నీకు ఇస్తున్న ఆ శక్తిని అంటాడు. ఆ శక్తి ప్రసాదించిన శక్తితో చెప్తాడు. భీష్ముడు అంటాడు, నీ అంతటి వాడు ఎదురుగా నేను చెప్పడం ఏంటయ్యా అంటే నా శక్తి ఆల్రెడీ నేనేంటో తెలుసు, నా భక్తుడు నువ్వు చెప్పాలి, స్తుతించాలి కదా. స్థుతించాలంటే నేను చెప్పలేను కృష్ణ, నాకు ఇప్పుడు ఓపిక లేదు, నేను అంటే పర్లేదు నేను నీకు ఆ శక్తిని ఇస్తానని అంపశయ్య మీద ఉన్నటువంటి ఆ యొక్క భీష్ముడికి అంత శక్తిని ఇచ్చాడు ఆయన. సో దాన్ని ఖచ్చితంగా ఈ రోజున ప్రత్యేకించి చదువుకోమంటారా? చదువు అంటే నేను అనేది ఏంటంటే ఒక్కరోజు చదువుకోవడం అని కాదు, నిత్యము ఒక శ్లోకం తీసుకొని దాన్ని ఒక రీసెర్చ్ చేసినట్టు చేయాలి. ఒక్కో శ్లోకాన్ని రీసెర్చ్ చేసినట్టు చేసి ఎందుకు చెప్పాడు ఈ కృష్ణుడు ఈ యొక్క ఇది మన నిత్య జీవితంలో ఈ యొక్క శ్లోకం దీని యొక్క అర్థం ఎక్కడెక్కడ మనం అప్లై చేస్తున్నాం అనేటువంటిది కంటిన్యూ మీరు లైఫ్ లో చేస్తున్న కొద్దీ ఒక్క రోజులో ఏం మారిపోవడం మనిషి, ఒక్కరోజు శాంతిమూర్తి అయిపోవడం, ఒక్క రోజులో ఏమైపోదు. మధ్య మధ్యలో కోపాలు ద్వేషాలు మళ్ళీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి స్లోగా ఒక రోజుకి మీకు ఒక ఏజ్ వచ్చేసరికి అప్పుడు ఆ స్థితికి చేరుకుంటాడు మనిషి. అది చేరుకోవాలంటే భీష్ములకి ఎలా అయితే ఆ శక్తిని ఇచ్చారో మనకు కూడా ఆ శక్తిని ఇచ్చి ఇస్తాడు. ఆయన ఆల్రెడీ ఇస్తున్నారు, 24 hours ఆయన ఇస్తూనే ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. కృతజ్ఞతను ఆవిష్కరించడం ఇక మన బాధ్యత. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరొక్కసారి మీకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం సార్. శ్రీమాత్రే నమః.